CPML must reign. CPML must reign. Thank you, Congress. ఎవరైతే తక్కువ చేసి కూలిస్తున్నారో అది దింగలు కావచ్చు, ఇంద్రాపూర్ కావచ్చు, జంపెల్లి కావచ్చు, రేట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇటు కూలీకి కూడా 4 బైక్లు ఎక్కువ వస్తాయి. మన వ్యాపారానికి దోకా ఉండదు. ఆటోమేటిక్గా అమ్ముడు పోకపోతే ఏం చేస్తారు? ఇవాళ నిజాం కాలు పెట్టే సంత ఉండట్లేదు. గలీలో చిన్న దుకాణం కూడా పోతలేదు మంది. ఎందుకు పోతలేడు? వాడు సబ్సిడీ ఇస్తున్నాడు, బోనస్ ఇస్తున్నాడు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటున్నాడు. అలవాటు చేసిందాక చేసి ఈలోపు అదే గలీలో చిన్న దుకాణం అంటే పోతలేదు. ధర తక్కువ ఉందని ఉరుకుతున్నాం వాడికి. రేపు మీ రాయికి కూడా ధర తక్కువ అని చెప్పేసి ఇస్తుంటే ఆ రాయి మన దగ్గర కొంటాడా? నువ్వు మంచిగా ఉంది బై, జగన్పల్లి రాయి అంటే ఫేమస్ ఒకనాడు, పేరు పోయింది అంటే మా తాత మిసాలు నింతుండే అంటే నీకు లేవు కదా మిసాలు, తాతకున్నాయి. మరి అలాంటప్పుడు మన మార్కెట్ని మనం కాపాడుకోవాలా వద్దా? కాపాడుకోవాలంటే ఎవరైతే తక్కువ కూలిస్తున్నాడో సిపిఐఎంఎల్ మాస్లైడ్ జక్రాన్పల్లి మండల కేంద్రంలో జనరల్ బాడీ ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాం. కామ్రేడ్ కిషన్ అధ్యక్షతన. ముఖ్యంగా ఈ దేశంలో సామ్రాజ్యవాదం, దళారీ పెట్టుబడి విధానం నశించాలని, ఓడించాలని, ఒక నూతన సమాజాన్ని నిర్మించాలని, అట్లాగే వ్యవసాయ రంగంలో కార్పొరేటు వ్యాపారుల జోక్యాన్ని అరికట్టే విధంగా వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి ఎంఎస్పీ గ్యారంటీ చట్టం తీసుకురావడానికి, రుణమాఫీ చట్టం తీసుకురావడానికి, ఏదైతే కేంద్రంలో విద్యుత్ సవరణ బిల్లుని తీసుకొచ్చారో దాన్ని రద్దు చేయడానికి 16 మాసాల ఉద్యమం తర్వాత రాతపూర్వక హామీ ఇచ్చి ముఖం చాటేసిన మోడీని నిలదీయడానికి, అట్లాగే అమరవీరుల ఆశయ లక్ష్యం నూతన ప్రజాతంత్ర సోషలిస్టు విప్లవాన్ని సాధించడానికి ఏ ఒక్క విప్లవ పార్టీతో సాధ్యం కాదు. గ్రూపులుగా, పార్టీలుగా రాష్ట్రాల్లో ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటే నడవదు. మనం అన్ని పార్టీల్ని ఈ దేశ పరిస్థితులను అధ్యయనం చేసి ఐక్యం కావడానికి చేసిన 2 సంవత్సరాల కృషి ఫలితంగా ఈరోజు సిపిఐఎంఎల్ ఆర్ఐ, సిపిఐఎంఎల్ పిపి 3 పార్టీలు ఐక్యమై ఖమ్మం జిల్లాలో మార్చ్ 3వ తేదీ భారీ బహిరంగ సభ, అట్లాగే 2 రోజులు మహాసభలు జరుపుకుంటూ పోతుంది. దీనికి ప్రజలు కదిలి రావాలి. ఇల్లు ఇంటింటి నుంచి ఆర్థిక సాయం రావాలి, అందించాలి. అప్పుడు మాత్రమే విప్లవ పార్టీ ఏదైతే నీళ్లలో చేపలాగా జీవించి ఉంటుంది, ప్రజల్లో విప్లవకాలు జీవించుంటారు అని చెప్పేసి నమ్మిన పార్టీ. అందుకనే ఈ మహాసభని జయప్రదం చేయడానికి ఈ గ్రామం నుంచి ఆర్థిక సాయంతో పాటు ఖమ్మంకు తల్లి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సమావేశంలో ఒక తీర్మానం కూడా ఆమోదించుకోవడం జరిగింది. ఇంటికి 500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. అట్లాగే కొద్దిగా పెద్దగా ఉన్న వాళ్ళు 5,000, 10,000 ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు.